నమస్తే మావా, గుడ్ మార్నింగ్. 9:30 అవుతుంది, ఇప్పుడే లేచిన. ఆఫీస్ పని స్టార్ట్ అయింది. అదేందో నిన్న రాత్రి పడుకునే ముందు పిచ్చి ఆకలైంది అండ్ ఇప్పుడు పెద్దగా ఆకలి లేదు. ఆల్సో మన దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం మన ఓవర్ నైట్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కల్లాస్ మళ్ళీ ఈ రోజు మీల్ ప్రెప్ చేసి సెట్ చేయాలి. బట్ యా, లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఆఫీస్ స్టఫ్. ఒక 2-3 గంటలు పని చేసుకొని తర్వాత ఏం చేయాలో చూద్దాం. Many hours later. 2-3 గంటలు పని అనుకున్నా, టైం 2:30 అవుతుంది. మెంటల్ లేస్తుంది అండ్ ఐమ్ వెరీ హంగ్రీ. ఆల్రెడీ నిన్న రాత్రి పెట్టిన రైస్ ఉంది, ఫాస్ట్ గా ఎగ్ కర్రీ చేసి ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. కలదిరి వడిపెట్టట్టున్నా. డన్ విత్ ది ఎగ్ కర్రీ. లుక్స్ అమేజింగ్. జస్ట్ 5 minutes లో రెడీ అయిపోయింది. మైనస్ ఎగ్ బాయిలింగ్ టైం. ఆ ఎగ్స్ బాయిల్ చేసేది పక్కన పెడితే మిగతా అంతా 5 minutes లో సెట్ అయిపోయింది. థ్యాంక్స్ టు ద మీల్ ప్రెప్. దిస్ ఇస్ నైస్. నౌ లెట్స్ ఎంజాయ్ దిస్ విత్ డ్రాగన్ బాల్ Z. 3 hours later. ఆల్రైట్, ఇట్స్ అబౌట్ 5. ఆఫీస్ డన్. మొన్న మనం AT&Tలో 17 Pro Max తీసుకున్నాం కదా. ఇది తీసుకున్నప్పుడు iPhone 13 ట్రేడింగ్ చేస్తే $1,100 మనకి రిటర్న్ వస్తాయి కదా. దానికోసం మొన్న సెకండ్ హ్యాండ్ iPhone 13 కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినాం కదా. ఇప్పుడు మనకి కొత్త ఫోన్ డెలివర్ అయిన తర్వాత 1 month లోపు ఎప్పుడన్నా ఇది ట్రేడింగ్ చేయొచ్చు అని చెప్పిండ్రు. ఇట్స్ బీన్ లైక్ 15 days ఆల్రెడీ. ఇంక ఇట్లా ఉంటే ఎట్లాగో మర్చిపోతాం. అందుకే కింద AT&T స్టోర్ కి పోయి ఇప్పుడు ఇది రిటర్న్ ఇచ్చేద్దాం. లెట్స్ డూ దిస్. ఆల్సో దాంతో పాటు మన బెడ్ మీది కోసం ఒక త్రో బ్లాంకెట్ కొన్నాం కదా. బట్ ఇది నేను అనుకున్న దానికంటే లెంత్ చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు ఇది రిటర్న్ కూడా ఇచ్చేద్దాం. లెట్స్ గో. A few moments later. వి ఆర్ డన్ విత్ ట్రేడ్ ఇన్. ఫోన్ ఇచ్చేసినాం, ట్రేడ్ ఇన్ అయిపోయింది అండ్ $1,100 క్రెడిట్ ఇప్పుడు మనకి రిటర్న్ వస్తుంది. మొత్తం ఒకసారి రావు, 36 months కి డివైడ్ అయిపోయి ఎవ్రీ మంత్ కొంచెం ట్రేడ్ ఇన్ క్రెడిట్ వస్తుంది. మనం October 9th కంటే ముందే తీసుకున్నాం కాబట్టి 1,100 వస్తుండే. బట్ 9th తర్వాత ఆఫర్ పోయిందంట. ఇప్పుడు మనం iPhone 13 ట్రేడింగ్ చేస్తే మనకు ఓన్లీ $350 వస్తుండే. కొంచెం ముందే తీసుకున్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. సెట్. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు డ్రాప్ ఆఫ్ అవర్ త్రో బ్లాంకెట్. ఇక్కడ ఎట్లా అంటే AT&T స్టోర్ ఇది, మనం డ్రాప్ ఆఫ్ చేయాల్సిన హోల్ ఫుడ్ మార్కెట్. అది కన్వీనియంట్. Meanwhile. కాఫీ తాగి కొన్ని దశాబ్దాలు అయిపోయింది. అందుకే మన ఆల్ టైమ్ ఫేవరెట్ మోకా కుకీ క్రంబుల్ ఫ్రాపుచినో విత్ డబుల్ కాఫీ అండ్ డబుల్ మోకా. చియర్స్. ఏదుంది స్టార్బక్స్లో అన్నకి చెప్తే అన్న ఇంకొకటి చేసి ఇచ్చాడు. we have another one. అన్నకి థ్యాంక్స్ కూడా చెప్తా. బట్ ఐ హోప్ దిస్ టర్న్స్ అవుట్ నైస్. ఆల్ ద బెస్ట్. పర్ఫెక్ట్. Moments later. ఆల్రైట్, ఇట్స్ 7 PM రైట్ నౌ. కాఫీ తాగినా ఇంటికి వచ్చిన అండ్ మన ఇంట్లో ఓట్స్ చేసుకోవడానికి ఫ్రూట్స్ లేవు కదా. సో ఇప్పుడే ఫ్రూట్స్ ఇంకా కొన్ని వేరే గ్రోసరీస్ ఆర్డర్ పెట్టిన. ఒక 2 hours లో వస్తారంట అండ్ ఇట్స్ ఆల్రెడీ అబౌట్ 7:15 రైట్ నౌ. ఆల్సో టుడే ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్, లైక్ లిటరలీ ఎనీథింగ్. ఐ డోంట్ నో వై. మేబీ బికాస్ ఐ నీడ్ దిస్ మెంటల్ బ్రేక్. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మై మైండ్ వాస్ వెరీ ఆక్యుపైడ్ ఇన్ స్టార్టింగ్ ద సిరీస్. అదే మన జాబ్ అండ్ సిరీస్. వి స్టార్టెడ్ దట్ జెస్టర్డే, విచ్ ఇస్ నైస్. సెకండ్ వీడియో ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, అది ఎడిటింగ్ నడుస్తుంది. సో దేర్ ఇస్ దాట్. బట్ ఈరోజు ఆఫీస్ లో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చాలా ఆక్యుపై అయిపోయి ఉండే. లైక్ చెప్పిన కదా, మన బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ చేస్తుండే దగ్గర 2:30 అయిపోయింది. ఇట్ వాస్ వెరీ ఆక్యుపైడ్ అండ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కాల్స్ టుడే. సో ఇట్ ఇస్ సార్ట్ ఆఫ్ మెంటల్లీ ఎగ్జాస్టింగ్ డే అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు నాకు పెద్దగా చేయాలని ఏం లేదు. అందుకే కూర్చొని కొన్ని ఎపిసోడ్లు డ్రాగన్ బాల్స్ చూద్దాం అనుకుంటున్నా. దాట్స్ హౌ ఐ వాంట్ టు స్పెండ్ మై డే. చూద్దాం. టోటల్ 200 ఎపిసోడ్లలో మనది 90% ఆల్రెడీ అయిపోయింది. ఆ మీద 15-20 ఎపిసోడ్లు చూస్తే మనది మొత్తం డ్రాగన్ బాల్ జీ కంప్లీట్ అయిపోతుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ది ఎండ్. ప్రస్తుతానికి పెద్ద క్లిఫ్ హ్యాంగర్ దగ్గర ఉన్నా. మన బూగాడ ఆగమాగం చేస్తున్నాడు. గోకు ఆడేమో ఆల్రెడీ చచ్చిపోయిన ఉండే. ఎల్డర్ కా ఏమో ఆయన లైఫ్ ని గోకుతో స్వాప్ చేసుకున్నాడు అండ్ గోకుబాయ్ రిటర్న్ వచ్చిండు. ఇప్పుడు గోకుబాయ్ ఇంకా వెజిటా ఇద్దరు కలిసి వెజిటో లాగా ఫ్యూజ్ అయినరు. పిచ్చి ఉంది, వేరే లెవెల్ క్రేజీ ఉంది. చెప్తున్నా కదా, మైండ్ పోతుంది. సో ఇప్పుడు మంచిగా కూర్చొని వేరే లెవెల్ చిల్ అయిపోయి ఒక 5-10 ఎపిసోడ్లు అన్నా చూద్దామని అనుకుంటున్నా. దాట్స్ ద గోల్. మన గ్రోసరీస్ వచ్చేంత వరకు లెట్స్ డూ దాట్. I see it now. I fought to push down others. You only fight to push yourself. Hang in there, Kakarot. You are number 1. అసలు ఎదిరమ్మ నోడు గోకుబాయ్ ఎవ్వరికి ఇంటలేడు కదా.
పర్ఫెక్ట్. ఇట్స్ 9:12 రైట్ నా. ఆల్మోస్ట్ ఒక గంటన్నర 2 గంటల నుంచి అట్లనే పిక్చర్ లాగా చూస్తున్నా. మస్తు మజా వస్తుంది. అండ్ గ్రాసరీస్ ఆర్ హియర్. పోయి పిక్ చేసుకొని వచ్చేద్దాం. వి గాట్ ఆల్ ద స్టఫ్ ఇన్ వన్ హ్యాండ్. దిస్ ఇస్ క్రేజీ. Later. Soon after. ఇట్స్ అబౌట్ 11 PM రైట్ నౌ. ఫ్లో చూస్తుంటే డ్రాగన్ బాల్ జీ రోజు అయిపోగొట్టేటట్టున్నా. ఇంకా జస్ట్ 2 ఎపిసోడ్స్ ఉన్నాయిరా. నేనే నమ్మలేకపోతున్నా, పిచ్చిలేస్తుంది. బట్ ఐమ్ వెరీ వెరీ హంగ్రీ. సో ఈ రోజు మన బాయ్ మంచిగా టమాటా కర్రీ చేసిండు. మంచిగా తినుకుంటే డ్రాగన్ బాల్ జీ కంప్లీట్ చేసేద్దాం. యూ డోంట్ అండర్స్టాండ్ హౌ మచ్ హ్యాపీ ఐ యామ్ బికాస్ ఐమ్ అబౌట్ టు కంప్లీట్ డ్రాగన్ బాల్ జీ. బ్రో, దిస్ ఇస్ క్రేజీ. లెట్స్ గో. Moments later. Look, Mom, we have a great view. We sure do. An all-out match, and you won't hold anything back, okay? In all honesty, that's the main reason I wanted to train you in the first place. It's really exciting, right, Oob? Meeting somebody who can give you a good fight? Yes, sir. I can barely wait! What a crazy nice ending, ra. It is very heartwarming. I loved it so much. We are done with Dragon Ball Z. You can't comprehend the happiness that I'm having right now. I cannot put it in words. Oh my god. 300 episodes in total. We are done with Dragon Ball Z. This feels nice. ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నా అంటే డ్రాగన్ బాల్ చిన్న ఉన్నప్పటి నుంచి మొత్తం కంప్లీట్ చేద్దాము చూద్దాము అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఎప్పుడో చిన్నప్పటి నుంచే. చిన్న ఉన్నప్పుడు అప్పుడప్పుడు టీవీలా యూట్యూబ్లా అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ కొన్ని ఫైట్లు చూసినుండే. బట్ స్టోరీ ఆర్క్ నాకేం తెలియదు. మన మనీష్ గాడు ఉన్నాడు కదా, వాడేమో పిచ్చ అనిమే ఫ్యాన్. మామూలు యానిమే కాదు, పిచ్చ యానిమే. చిన్నప్పటి నుంచే మాన్వా, మాంగా, యానిమే, గీనిమే అంత ఇష్టం వచ్చినవి చూస్తూనే ఉంటాడు. బుక్కులు గిక్కులు చదువుతూనే ఉంటాడు. అంత పిచ్చోడు. చిన్నప్పటి నుంచి నేను డ్రాగన్ బాల్ చూద్దాం అనుకుంటుండే కదా. బీటెక్ లో కూడా నన్ను వాడు సాగు కొడుతుండే చూడరాబాయ్ అని. బట్ నేను ఎప్పుడు కూర్చొని చూడడానికి టైం పెట్టలేదు. యూఎస్కి వచ్చిన తర్వాత మనీష్ గారు కూడా మన రూమే కదా. సో వచ్చిన సెకండ్ డేనో థర్డ్ డేనో ఫస్ట్ చిన్న డ్రాగన్ బాల్ స్టార్ట్ చేసినాం. యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అయిపోయింది. ఆగస్ట్ 2022 మంచిగా ఇంట్లో ఎవ్రీడే నైట్ డ్రాగన్ బాల్ పెట్టుకొని చూసుకుంటా పడుకుంటుండే. ఇప్పుడు డ్రాగన్ బాల్ స్టార్ట్ చేస్తే ఆ చిన్న డ్రాగన్ బాల్ లో టోటల్ అబౌట్ 150 ఎపిసోడ్స్ ఉంటాయి. అవి కంప్లీట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 2 years టైం పట్టింది. అంత కన్సిస్టెంట్ గా చూడలేదు. ఏదో లైట్ గా అప్పుడప్పుడు కొంచెం చూస్తుండే. మధ్యలో ఒక 1.5 years చూడలే. సో ఆ ఒరిజినల్ డ్రాగన్ బాల్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టింది. తర్వాత అబౌట్ ఒక 8-9 months ముందు అనుకుంటా డ్రాగన్ బాల్ కంప్లీట్ చేసేసి ఫైనలీ డ్రాగన్ బాల్ జీ స్టార్ట్ చేసిన. ఈ డ్రాగన్ బాల్ జీలో టోటల్ 290 ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి బాగా యాక్టివ్ గా చూస్తున్నా కాబట్టి ఈ డ్రాగన్ బాల్ జీ 291 ఎపిసోడ్స్ కూడా ఇప్పుడు ఫైనలీ కంప్లీట్ అయిపోయినాయి. ఎంత హ్యాపీగా ఎంత నాస్టాలజిక్ ఉంది అంటే దిస్ ఫీల్స్ సో నైస్. దిస్ ఫీల్స్ అమేజింగ్. అండ్ ఇప్పుడు మనీష్ గారికి కాల్ చేసి మన డ్రాగన్ బాల్ జీ అయిపోయిందని చెప్పి వాడి రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా. లెట్స్ కాల్ హిమ్ రైట్ నౌ. మచ్చా, డ్రాగన్ బాల్ జీ అయిపోయింది మచ్చా. అరే ఏంది మచ్చా అది? క్రేజీరా. లాస్ట్ కి మనోడు ఒక్కటైతే ఫిక్స్ రా. గోకు గాడు వాడి జీవితంలో సాటిస్ఫై కాడరా. వాడి జీవితంలో సాటిస్ఫై కాడు. వాడు సచ్చినా సాటిస్ఫై కాడు. వాడు బతికినా సాటిస్ఫై కాడు. ఇంకా లెవెలప్ అయితే ఇంకా లెవెల్. మనోడు మామూలుడు కాదురా. ఎన్నిసార్లు సచ్చినా ఎన్నిసార్లు చంపినా ఎవ్వడాన్ని ఏం చేసినా కానీ లేదు నాకు సరిపోదు, నేను మళ్ళీ ట్రైనింగ్ చేయాలి. నాకు సరిపోదు, నేను ట్రైనింగ్ చేయాలి. నాకు సరిపోదు, నేను ట్రైనింగ్ చేయాలి. అడే మనిషారా అసలు మామూలుడు కాదురా వాడు. అరే వాళ్ళ లెక్క తయారైపోతా జీవితంలో గోకు గాన్ లాగా తయారైపోతే ఆ మోటివేషన్ ఉంటే, ఆ డిసిప్లిన్ ఉంటే, ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషన్ ఉంటే చాలరా. ఏమొద్దురా జీవితంలో. అరే నేను ఆపెట్టోడు ఉండడురా. నేను జీవితంలో కూడా ఆపెట్టోడు ఉండడురా. వాళ్ళ లెక్క తయారైపోవాలరా. వాడరా అసలు. అరే ఏందిరా అసలు మనోడు. మైండ్ పోయింది వచ్చా నాకు. డ్రాగన్ బాల్ జీ అయిపోయిందిరా. ఇంత మజా వస్తుంది తెలుసా నాకు. 3 ఏళ్ళు అయిందిరా డ్రాగన్ బాల్ జీ అయిపోవటానికి నాకు. ఇప్పుడు ఇక యాక్షన్ ఫిగర్లు కొనాలి కొన్ని. డ్రాగన్ బాల్ మనోడి కొని పెద్ద చిన్న డ్రాగన్ బాల్ క్యూట్ ఉంటుండే. బట్ వీడిని చూస్తుంటే ఇంకా మోటివేషన్ ఎక్కువ అనిపిస్తుంది. పెద్ద గోకు గాని చూస్తుంటే. చిన్న గోకు గాని చూస్తే క్యూట్గా మంచిగా క్యూట్గా ఉంటాడు పోరాడు. వాడిని చూస్తుంటే మజా వస్తుంది. ఆ డోపమిన్ హిట్ అవుతుండే వాడిని చూసినప్పుడు. చిన్నగా వాడు మాట్లాడితే హిహి అని అవుతే అది క్రేజీ ఉంటుంది. వీడు పెద్ద గోకు గాడు వీడు కొట్టిండు అనుకో, అమ్మ ఎవడరా నువ్వు అని కొడతాడు కదా. క్రేజీరా. వేరే మామూలు కాదు రావణుడు. సో డ్రాగన్ బాల్ జీ అయిపోయింది. ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ మైల్ స్టోన్ మూమెంట్ ఫర్ అస్ కదా. అందుకే ఈ మూమెంట్ మనకు గుర్తుండిపోవడానికి ఇప్పుడే గోకుది ఒక యాక్షన్ ఫిగర్ ఆర్డర్ పెట్టినా. దిస్ ఇస్ లుకింగ్ నైస్. ఎక్కువ కాస్ట్లీ ఏం కాదు. $14 కి అలీ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్డర్ పెట్టినా. ఒక 10-15 రోజులు అవుతుందంట మనకు డెలివరీ కావడానికి. బట్ డెలివరీ అయితే అదే హ్యాపీ. సో లెట్స్ జస్ట్ వెయిట్ ఫర్ దాట్. Later that night. ఇట్స్ 1:13 in the morning right now. అట్లా ఈరోజు హ్యాపీగా టైం పాస్ చేసుకుంటా మొత్తం డ్రాగన్ బాల్ జీ బింజ్ చేసి అయిపోగొట్టేసినాం. అండ్ రేపు ట్యూస్డే ఆఫీస్కి పోవాలి. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్ టు డూ టుమారో. అండ్ ఫర్ దాట్
that I need to go sleep and give my mind some rest. And of course I'm very tired. అప్పటి నుంచి స్క్రీన్ చూసి మొత్తం డ్రై అయిపోయి టైర్డ్ అయిపోయినాయి. సో మంచిగా హ్యాపీగా పడుకొని రేపు లేచి ఆఫీస్ పోయి చేయాల్సిన పనులన్నీ చేసి ఇచ్చి పడేద్దాం. అండ్ మనం కూడా రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.